ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచి భారీగా రైతన్నలు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే ఎరువులు సక్రమంగా ఇవ్వటంలో వ్యవసాయ అధికారులు ఫెయిల్ కావడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అన్నదాతలపై లాఠీలు ఝుళిపించారు. ఆదిలాబాద్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జిని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటే విమర్శలు గుప్పించారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరమన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందంటూ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు హరీష్ రావు. ఆదిలాబాద్లో రైతన్నలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతన్నలపై జరిగిన దాడికి ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. 5 నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమైనట్టు కేటీఆర్ నిప్పులు చెరిగారు.